Welcome students, welcome to KP Reddy English classes, your one-stop shop for all competitive English classes. Okay guys, ఈ లెసన్లో మనం ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ గురించి నేర్చుకుందాం. కానీ బిఫోర్ దట్, you know the drill, right? Play the video at 1.5 or 1.75 times the normal speed and audio clarity కోసం హెడ్ఫోన్స్ యూజ్ చేయండి. Alright guys, ఇంతకు ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటి? You see guys, Rama killed Ravana. Rama killed Ravana. ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ కిల్ ఇస్ అ వర్బ్. ఈ వర్బ్ యొక్క డూవర్ ఎవరు? రామ. సో రామ బికమ్స్ ద సబ్జెక్ట్, రైట్? ఈ వర్బ్ యొక్క ఈ వర్బ్ ద్వారా సూచించబడిన యాక్షన్ యొక్క ఎఫెక్ట్ ని రిసీవ్ చేసుకుంటున్న వారు ఎవరు? రావణ. సో రావణ బికమ్స్ ఆబ్జెక్ట్. అంటే రామ చేసిన ఈ యాక్షన్ యొక్క ఎఫెక్ట్ ని రిసీవ్ చేసుకోవడానికి ఒక నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉంది. ఎక్కడ? వర్బ్ కి రైట్ సైడ్. సో ఆ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఈ వర్బ్ కి ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇట్లాంటి వర్బ్స్ ఏవైతే సబ్జెక్ట్ ద్వారా చేయబడిన యాక్షన్ యొక్క ఎఫెక్ట్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాయో ఆబ్జెక్ట్ కి, అట్లాంటి వర్బ్స్ ని ట్రాన్సిటివ్ వర్బ్స్ అని అంటారు. ఓకే, ట్రాన్సిటివ్ వర్బ్స్ అని అంటారు. బట్ గైస్, సమ్ టైమ్స్ మనకి ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది, రైట్? ట్రాన్స్ఫర్ చేస్తున్నాయా లేదా వర్బ్ మీనింగే తెలియకున్నప్పుడు ఎట్లా గుర్తుపట్టాలి అసలు అది ట్రాన్స్ఫర్ చేస్తుందా లేదా అనేది అని అంటే ఒక గుడ్డి గుర్తుంటుంది గైస్. ఒకవేళ వర్బ్ కి రైట్ సైడ్ కనుక నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉందనుకోండి, అట్లాంటప్పుడు ఆ వర్బ్ కి ఆబ్జెక్ట్ ఉన్నట్టు. ఆబ్జెక్ట్ కలిగిన వర్బ్ ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. కొన్ని వర్బ్స్ కి ఆబ్జెక్ట్స్ ఉండవు, అట్లాంటి వర్బ్స్ ని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ ట్రాన్సిటివ్? ఇంట్రాన్సిటివ్. ఓకే, ఈ గుడి గుర్తు బట్టి ఫాలో కానీ, రైట్? అది 100% ఆఫ్ టైమ్స్ వర్క్ చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్, హీ వెంట్ టు టెంపుల్. ఓకే, ఈ సెంటెన్స్ని ఒకసారి క్లియర్గా గమనించండి. వాట్ ఈస్ ద వర్బ్? వెంట్, రైట్? దీనికి లెఫ్ట్ సైడ్ ఏముంది? హీ. అది యూజువల్లీ ఏమైతే సబ్జెక్ట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ గైస్? టెంపుల్ కదా? నో గైస్, ఈ వర్బ్కి అసలు ఆబ్జెక్టే లేదు. ఇక్కడ ఆబ్జెక్టే లేదు. ఎట్లా గుర్తుపట్టాం అంటే ఒక సింపుల్ రూల్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా వర్బ్కి రైట్ సైడ్ నౌన్ లేదా ప్రొనౌన్ వస్తే అటువంటి వర్బ్కి మాత్రమే ఆబ్జెక్ట్ ఉన్నట్లు గుర్తుంచుకోండి. అటువంటి వర్బ్కి మాత్రమే ఆబ్జెక్ట్ ఉన్నట్లు. ఇక్కడ వర్బ్ ఉంది కదా, ఐ మీన్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అన్నారు, ఇక్కడ ఒక నౌన్ ఉంది కదా అని అనుకోవచ్చు మీరు. ఎక్కడో కిలోమీటర్ దూరం కాదు వర్బ్కి. వర్బ్కి ఇమీడియట్లీ రైట్ సైడ్ కనుక నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉంటే అటువంటి వర్బ్కి ఆ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఆబ్జెక్ట్ అవుతుంది. కానీ అప్పుడప్పుడు ఇట్లా ప్రిపోజిషన్ రావచ్చు. అట్లాంటప్పుడు ఇది ఇండివిజువల్ వర్బ్ అయితే ప్రిపోజిషన్ వచ్చిందంటే దానికి రైట్ సైడ్ అటువంటి వర్బ్కి ఆబ్జెక్ట్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఆల్రైట్ గైస్, ఇట్లాంటి వర్బ్స్ని ఏమంటాం? ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. ఓకే, ఇంకో రకంగా చెప్పాలంటే ఈయన చేసిన యాక్షన్ ఏమీ లేదు ఇక్కడ, రైట్? ఆల్రైట్ గైస్, దీన్ని ట్రాన్స్ఫర్ చేసిండు టెంపుల్కి అని అంటే ఏమైనా మీనింగ్ ఉందా? నో, రైట్? ఇట్ ఈస్ నాట్ ట్రాన్స్ఫరింగ్. ఒకవేళ ఈ ఎక్స్ప్లెనేషన్ కన్ఫ్యూజింగ్ అనిపిస్తే మీకు ఈ రూల్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వర్బ్కి రైట్ సైడ్ కనుక ఇమీడియట్లీ రైట్ సైడ్ కనుక నౌన్ ఆర్ ప్రొనౌన్ వస్తే అటువంటి నౌన్ ఆర్ ప్రొనౌన్ ఆ వర్బ్కి ఆబ్జెక్ట్ అవుతుంది. అట్లా కాలేదు అని అంటే యూజువల్లీ మీకు ఇక్కడ ఒక ప్రిపోజిషన్ కనిపిస్తుంది లేదా అడ్జెక్టివ్ ఉండొచ్చు. ఓకే, అడ్జెక్టివ్ వచ్చిందంటే ఆబ్వియస్లీ అది లింకింగ్ వర్బ్ అవుతుంది కదా, రైట్? సో ఆ రూల్ గుర్తుపెట్టుకోండి, అటువంటి వర్బ్స్కి ఆబ్జెక్ట్ ఉండదు అని. దెర్ ఈస్ నో ఆబ్జెక్ట్ ఇన్ ద సెంటెన్స్. అండ్ సెంటెన్స్కి కాదు, ఈ వర్బ్కి ఆబ్జెక్ట్ లేదు ఇక్కడ. దెర్ ఈస్ నో ఆబ్జెక్ట్ టు దిస్ వర్బ్. ఎప్పుడు వర్బ్కి రైట్ సైడ్ ఇమీడియట్గా ప్రిపోజిషన్ వచ్చిందంటే, ఇది ఇండివిజువల్ వర్బ్ అయినప్పుడు. ఓకే గైస్, ఈ ప్రిపోజిషన్ పక్కన నౌన్ ఉంటే ఈ నౌన్
ఈ వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి గైస్, ఎక్కడ రావాలో ఈ ప్రిపోజిషన్కి లెఫ్ట్ సైడ్, వర్బ్కి ఇమీడియట్లీ పక్కన వస్తే కనుక ఇక్కడ లాగా. కిల్కి ఇమీడియట్లీ రైట్ సైడ్ ఏముంది, రావణ అనే నౌన్ ఉంది కాబట్టి ఆ నౌన్ కిల్ అనే వర్బ్కి ఆబ్జెక్ట్ అయింది. అట్లా వచ్చినప్పుడు మాత్రమే అటువంటి వర్బ్స్కి ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అట్లాంటి వర్బ్స్ని ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. సో వాట్ ఆర్ ట్రాన్సిటివ్ వర్బ్స్ అని అంటే, ఆ వర్బ్ ఇట్లా చెప్పొచ్చు, ఆ వర్బ్ విత్ ఆబ్జెక్ట్, విత్ ఆబ్జెక్ట్, ఇట్లాంటి వర్బ్స్ని ట్రాన్సిటివ్ అంటాం. ఇంట్రాన్సిటివ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ దానికి. ఓకే, ఇంట్రాన్సిటివ్ a verb without object, sorry, a verb without object. Alright guys, ఈ రూల్ గుర్తుపెట్టుకోండి, సింపుల్ టెక్నిక్ ఇది. ఓకే, ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ద వర్బ్స్ దట్ రిక్వైర్ ఎ డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అన్నా డైరెక్ట్ ఆబ్జెక్ట్ అన్నా సేమ్. ఓకే, a verbs that have a direct object or a verb, sorry, the verbs that require a direct object are called transitive verbs. మీకు వీటిని బేస్ చేసుకుని ఎట్లా క్వశ్చన్ చేస్తుంటారు అంటే, ఏదైతే వర్బ్కి రైట్ సైడ్ ఆబ్జెక్ట్ ఉండాలనో, అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉండాలనో, అక్కడ డెలిబరేట్గా నౌన్ ఆర్ ప్రొనౌన్ పెట్టకుండా వేరే ఏదో పదం పెట్టేస్తారు. అట్లా టెస్ట్ చేయొచ్చు. లేదా ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఉంది కదా, ఏదైతే వర్బ్స్ వాటికి రైట్ సైడ్ నౌన్ని ప్రొనౌన్ని అయితే యూజ్ చేయొద్దు, అట్లాంటి వాటికి రైట్ సైడ్ డెలిబరేట్గా ఒక నౌన్ని ప్రొనౌన్ని పెడతారు. ఐడెంటిఫై ది ఎర్రర్ అనొచ్చు, లేదా ఐడెంటిఫై ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ అనొచ్చు, లేదా ఐడెంటిఫై ద మిస్టేక్ ఆర్ ఐడెంటిఫై ట్రాన్సిటివ్ వర్బ్, ఐడెంటిఫై ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని అడగొచ్చు. ఓకే గైస్, నౌ ద వర్బ్స్ దట్ ట్రాన్స్ఫర్ ది result of the action done by the subject to another person or thing are called a transitive verb or are called transitive verbs. ఏ కరెక్ట్ కాదు గైస్, ఇక్కడ are called transitive verbs. Okay, ఇది డిక్షనరీ డెఫినేషన్. The transitive verbs should be followed by a noun or pronoun. సో వాటి పక్కన ఇమీడియట్లీ రైట్ సైడ్ వచ్చిన ఈ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఆ వర్బ్కి ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. రైట్, ఆబ్జెక్ట్ కలిగిన వర్బ్స్ని ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. ఆబ్జెక్ట్ ఉండకూడని వర్బ్స్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. ఓకే, అండ్ బై ద వే, ఆల్ ట్రాన్సిటివ్ వర్బ్స్ ఆర్ యాక్షన్ వర్బ్స్, బట్ నాట్ ఆల్ యాక్షన్ వర్బ్స్ ఆర్ ట్రాన్సిటివ్ వర్బ్స్ గైస్. గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు చూసినాం కదా, రామ కిల్ అన్నది ట్రాన్సిటివ్ వర్బ్, అది యాక్షన్ వర్బ్ కూడా. అదే హీ వెంట్ టు టెంపుల్ అన్నప్పుడు హీ వెంట్ టు టెంపుల్, ఇక్కడ వెంట్ అన్నది యాక్షన్ వర్బే, అది జరిగిన యాక్షన్ని సూచించింది. కానీ ఇస్ ఇట్ ట్రాన్స్ఫరింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ దిస్ యాక్షన్ టు ఎనీథింగ్? నో, రైట్. ప్రిపోజిషన్ వచ్చిందంటే ఆబ్జెక్ట్ లేనట్లు. సో ఆల్ ట్రాన్సిటివ్ వర్బ్స్ ఆర్ యాక్షన్ వర్బ్స్ అన్న స్టేట్మెంట్ కరెక్ట్, కానీ దీని ఆపోజిట్ ఈజ్ నాట్ ట్రూ. యూ కాంట్ సే ఆల్ యాక్షన్ వర్బ్స్ ఆర్ ట్రాన్సిటివ్ వర్బ్స్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వెంట అన్నది కూడా యాక్షన్ వర్బే, కానీ అది ట్రాన్సిటివ్ వర్బ్ కాదు. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రాన్సిటివ్ వర్బ్స్: కట్, ఈట్. కట్ అంటే ఏదో ఒక దాన్ని కట్ చేయాలి, రైట్, దానికి రైట్ సైడ్ ఆ పదం రావాలి కదా, రైట్ గైస్. సో నౌన్ రాకుండా రైట్ సైడ్ కట్ని, ఈట్, హోల్డ్ ఇట్లాంటి వర్బ్స్ని వాడలేము. అందుకే ఇవన్నీ కూడా ట్రాన్సిటివ్ వర్బ్స్. ఎగ్జాంపుల్: షీ కట్ అండ్ యాపిల్. షీ కట్ అండ్ యాపిల్. కట్ అనే వర్బ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, దానికి రైట్ సైడ్ ఇమీడియట్లీ రైట్ సైడ్ నౌన్ వచ్చింది కాబట్టి ఆ నౌన్ ఆబ్జెక్ట్ అవుతుంది. సింపుల్గా చెప్పుకోవాలంటే ఆబ్జెక్ట్ కలిగిన వర్బ్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. ఓకే, అట్లనే ఈట్, ఐ ఏట్ అన్ యాపిల్, ఇట్లా చెప్పొచ్చు. దే పెయింటెడ్ ఎ హౌస్. ఓకే, దే ప్రైజ్డ్ ద పర్ఫార్మెన్స్, he pressed the button, don't push me. Okay, he pushed her అనొచ్చు. He put the cell phone on the table. I saw
a beautiful bird, the teacher taught a lesson, he told me a story. ఇట్లాంటివన్నీ కూడా ఈ వర్బ్స్ ఆబ్జెక్ట్ లేకుండా కనిపించవు. అందుకే ఇవన్నీ కూడా ట్రాన్సిటివ్ వర్బ్స్. ఓకే గైస్, వీటిని ఎగ్జాంపుల్స్ యూజ్ చేయండి. ఇదే కదా, ఐ ఏట్ అన్ యాపిల్. ఏట్ అన్నది వర్బ్, ఇమీడియట్లీ రైట్ సైడ్ నౌన్ వచ్చింది కాబట్టి ఆ నౌన్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఉన్న వర్బ్ ఏమవుతుంది? ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. They saw an eagle in the park. You should bring your hall ticket to the exam hall. Bring, రైట్ సైడ్ నౌన్ వచ్చింది కాబట్టి అది ఆబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ కలిగిన వర్బ్ ఏమంటాం? ట్రాన్సిటివ్ వర్బ్. ద స్టూడెంట్ రోట్ ఎ లెటర్, సేమ్. మై మదర్ పెయింట్స్ బ్యూటిఫుల్ పిక్చర్స్. రైట్, వర్బ్. బ్యూటిఫుల్ పిక్చర్స్ అనేది నౌన్ ఫ్రేజ్. ఓకే, ఇది ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. ఆబ్జెక్ట్ కలిగిన వర్బ్ ఏమంటాం? ట్రాన్సిటివ్ వర్బ్ అని. ఓకే, పైన ఆల్ వర్బ్స్ ఇన్ బోల్డ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రాన్సిటివ్ వర్బ్స్. అండ్ అండర్లైన్ చేసిన పదాలన్నీ కూడా వాటికి డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ లాగా పనిచేస్తున్నాయని గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, ఒక ఇన్కరెక్ట్ ఆప్షన్ని ఎలిమినేట్ చేయండి. మీరు ఈ లెసన్లో, ఈ వీడియోలో గ్యాదర్ చేసిన నాలెడ్జ్తో ఒక ఇన్కరెక్ట్ ఆప్షన్ని ఎలిమినేట్ చేయండి. సెంటెన్స్ ఏంది? ఇది 2018 టెట్లో అడిగిండు, పేపర్ 2. ద హెడ్ మాస్టర్ సెడ్, ఐ డోంట్ బిలీవ్ ఇట్. దీన్ని ఏం చేయాలంటే ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ ఈజ్ అని అడుగుతున్నారు. మనం ఇంతవరకు అయితే ఇండైరెక్ట్ స్పీచ్ గురించి డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ లెసన్కి పోలేదు. ఇంకా మీకు ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ మీద ఉన్న నాలెడ్జ్ బేస్ చేసుకొని ఇది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, see guys, the headmaster, the headmaster, the headmaster, the headmaster, ఇవన్నీ కరెక్ట్. నెక్స్ట్ వచ్చింది ఏంటి? టోల్డ్, సెడ్, సెడ్, సెడ్ అని వచ్చింది. పాసిబ్లీ ఎర్రర్ ఉంటే ఇక్కడ ఉండొచ్చు. ఆల్రైట్ గైస్, యు సీ టెల్ ఈజ్ ఎ వర్బ్. ఓకే, టెల్ ఈజ్ ఎ వర్బ్. ఈ లిస్ట్లో ఉందా? ఇది చూడండి. రైట్, టెల్ అనేది ఉంది కదా. ఇట్ ఈజ్ ఆల్వేస్ ఎ ట్రాన్సిటివ్ వర్బ్ కదా. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే దీనికి రైట్ సైడ్ ఏం కనిపించాలి మీకు? ఆబ్జెక్ట్ అంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ కనిపించాలి. నౌ కమ్ టు దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. టోల్డ్, టెల్, టోల్డ్, టోల్డ్ కదా. రైట్, టెల్, టోల్డ్, టోల్డ్. ఓకే, దట్ ఈస్ V2. వై నాట్ V3? ఒకవేళ అది V3 అంటే కనుక దాని ముందు హెల్పింగ్ వర్బ్ ఉంటుండే కాబట్టి హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ V3 హియర్. ఓకే, ద హెడ్ మాస్టర్ టోల్డ్. సో టోల్డ్ ఈజ్ ఏ ట్రాన్సిటివ్ వర్బ్. అది ఏ ఫామ్లో నన్ను ఉండనియండి, టెల్ కానీ, టోల్డ్ కానీ, V3 టోల్డ్ కానీ. ఓకే గైస్, దానికి రైట్ సైడ్ మీకు ఏం కనిపించాలా? యూ షుడ్ సీ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ కదా. కానీ ఉందా అక్కడ? దట్ అనే కంజంక్షన్ ఉంది. సో దట్ ఈస్ ది ఇన్కరెక్ట్ ఆప్షన్. ఈ నాలెడ్జ్ని బేస్ చేసుకొని మనం అది ఎలిమినేట్ చేయొచ్చు. వాట్ ఎవర్ ఈస్ ద రైట్ ఆన్సర్, కరెక్ట్ ఆప్షన్ కోసం వెతకట్లేదు గైస్. ఓకే, మన టాస్క్ ఏంది? ఎలిమినేటింగ్ వన్ ఆప్షన్, వన్ ఇన్కరెక్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసినాం. ఓకే, ఏ క్వశ్చన్లోనైనా ఆప్షన్స్ ఎలిమినేటింగ్ మీ ఫస్ట్ ప్రయారిటీ అయి ఉండాలి. ఓకే, మీకు డైరెక్ట్ ఆన్సర్ దొరికినా కూడా వై ఆర్ ద అదర్ 3 ఆప్షన్స్ రాంగ్ అనే దాన్ని పైన కాన్సన్ట్రేట్ చేసి ఎలిమినేట్ చేసి దాని తర్వాత మీరు అనుకున్నది కరెక్ట్ అని ప్రూవ్ అయితే అప్పుడు సబ్మిట్ చేసేయండి దాన్ని. ఓకే, సెలెక్ట్ చేయండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో. ఓకే, లెట్ us see. ఇక్కడ కూడా ఎలిమినేట్ వన్ ఇన్కరెక్ట్ ఆప్షన్ మన టాస్క్ ఇది. ఓకే, ఇంతవరకు ఈ వీడియోలో గ్యాదర్ చేసిన నాలెడ్జ్తో ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తాం. మోహన్ సెడ్, డాడీ ఐ డోంట్ లైక్ ది స్కూల్. ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ద అబౌవ్ సెంటెన్సెస్. ఇక్కడ కూడా ఓకే, మోహన్ సెడ్, మోహన్ టోల్డ్, డాడీ టోల్డ్ మోహన్, మోహన్ టోల్డ్ టు డాడీ. ఓకే, సెడ్ అన్నది ఇంతకుముందు మనం చూసాం కదా. టెల్ అన్నది
ట్రాన్సిటివ్ వర్బ్ అంటే దానికి రైట్ సైడ్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ రావాలి, ఆబ్జెక్ట్ లాగా పనిచేసేది. వచ్చింది ఇక్కడ హిస్ డాడీ అనేది నౌన్, రైట్. డాడీ టోల్డ్ మోహన్, ఇక్కడ కూడా టోల్డ్ అనే వీటి వర్బ్ ఉంది, దానికి రైట్ సైడ్ నౌన్ ఆర్ ప్రొనౌన్ రావాలా, దాని ఆబ్జెక్ట్ లాగా యాక్ట్ చేయడానికి ఉంది. వాట్ అబౌట్ హియర్ గైస్? దట్ ఈస్ వర్బ్, దాని రైట్ సైడ్ నౌన్ ఆర్ ప్రొనౌన్ రావాలి కదా దాని ఆబ్జెక్ట్ లాగా, కానీ ఏముంది అక్కడ? ప్రిపోజిషన్ వచ్చింది. సో ట్రాన్సిటివ్ వర్బ్స్కి రైట్ సైడ్ ప్రిపోజిషన్ రాకూడదు. అందుకోసం ఈ ఇన్కరెక్ట్ ఆప్షన్ అని డిసైడ్ చేసి దీన్ని ఎలిమినేట్ చేయగలిగినాం. వాట్ ఎవర్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అది మనం డైరెక్ట్ స్పీచ్, రిపోర్టెడ్ స్పీచ్లో చూద్దాం. ఓకే, ఇది ఒక ఎర్రర్ లొకేషన్ క్వశ్చన్. రీడ్ ది సెంటెన్స్ బిలో అండ్ ఫైండ్ అవుట్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఎర్రర్ ఇన్ ఇట్. ద ఓల్డ్ మ్యాన్, ఒకవేళ ఎర్రర్ ఇక్కడ ఉంటే కనుక మీరు ఆప్షన్ 1 సెలెక్ట్ చేయాలా. ఐ మీన్ పార్ట్ 1లో ఉంది అని అంటే ఆప్షన్ 1 సెలెక్ట్ చేయాలా. ఇక్కడ ఉంటే పార్ట్ 2లో ఉన్నట్టు, వుడ్ రిటర్న్ ద ఫాలోయింగ్ డేలో ఉంటే పార్ట్ 3లో ఉన్నట్లు, నో ఎర్రర్ అయితే పార్ట్ 4 సెలెక్ట్ చేయాలి. ఓకే గైస్, ద ఓల్డ్ మ్యాన్ ఏమైనా ఎర్రర్ కనిపిస్తుందా? పాసిబుల్లీ నో, రైట్. కానీ ఫిక్స్ కావద్దండి అక్కడ ఎర్రర్ లేదని. ఎర్రర్ దొరికేంత వరకు ప్రతి పార్ట్ని చెక్ చేయండి. ద ఓల్డ్ మ్యాన్ సెడ్ అనే పదం ఉంది ఇక్కడ. ఓకే, సే అండ్ టెల్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి గైస్, మీనింగ్ ఈజ్ సేమ్. కాకపోతే టెల్కి రైట్ సైడ్ కంపల్సరీగా నౌన్ ఆర్ ప్రొనౌన్ రావాలి, దానికి ఆబ్జెక్ట్ లాగా పనిచేసే నౌన్ ఆర్ ప్రొనౌన్. కానీ సేకి రైట్ సైడ్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉండకూడదు. ఇది ఒక్కటే డిఫరెన్స్, ఇది పాసిబుల్ కాదు. ఓకే, ఈ లాజిక్ అప్లై చేయండి. సెండ్, సే, సెండ్, సెండ్, V1 V2 V3 ఏ ఫామ్లోనూ ఉండనియండి. అట్లాంటి వర్బ్కి పక్కన రైట్ సైడ్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉండదు. ఇక్కడ ఏముంది? నౌన్ ఉంది, రైట్. దట్ ఈస్ ది ఎర్రర్. ఓకే, టెల్ ఈజ్ ఏ ట్రాన్సిటివ్ వర్బ్, సే ఈజ్ ఇంట్రాన్సిటివ్, ద మీనింగ్ ఈజ్ సేమ్. ఓకే గైస్, ఇక్కడ ఇంట్రాన్సిటివ్ వర్బ్కి పక్కన ఫోర్స్ఫుల్గా కన్ఫ్యూజ్ చేయడానికి ఒక నౌన్ని పెట్టిండు, ఆబ్జెక్ట్ తీసుకుంటుంది అన్నట్లు చూపించడానికి ట్రై చేసిండు. దట్ ఈస్ ది ఎర్రర్. ఓకే, కరెక్షన్ చేయాలంటే ఎట్లా చేయాలి గైస్? ద ఓల్డ్ మ్యాన్ సెడ్ దట్ అనాలి, సెడ్ హిస్ ఫ్రెండ్ కాదు. హిస్ ఫ్రెండ్ అన్నది కంపల్సరీ యూజ్ చేస్తామంటే సెడ్ని తీసేసి టోల్డ్ పెట్టుకోవచ్చు. సో వేర్ ఈస్ ది ఎర్రర్? ఇట్ ఈస్ ఇన్ పార్ట్ 2. Part 2 is option 2. So that is the correct option. Intransitive verbs తెలుసు కదా, the verbs that do not take an object are called intransitive verbs. Using an object immediately after intransitive verb will result in an incorrect sentence. ఇదే intransitive verb పక్కన ఆబ్జెక్ట్ బలవంతంగా యూజ్ చేయడానికి ట్రై చేసాం. దట్ ఈస్ ద ఇన్కరెక్ట్నెస్ దేర్. ఇట్లాంటి వర్బ్స్ అని కూడా ఇంట్రాన్సిటివ్, వీటి పక్కన ఎంటీగా ఏదైనా ఉండొచ్చు, లేదా ఏమంటారు ప్రిపోజిషన్తో స్టార్ట్ అయినది ఏదైనా రావచ్చు, కానీ వీటి పక్కన మాత్రం ఇమీడియట్లీ రైట్ సైడ్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉండొద్దు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ క్రై తీసుకుందాం. ద బేబీ క్రైడ్ ఫర్ ఐస్ క్రీమ్ అన్నారు అనుకోండి. ద బేబీ క్రైడ్ ఫర్ ఐస్ క్రీమ్. ఇక్కడ క్రైడ్ అనే వర్బ్ ఉంది, దానికి ఇమ్మీడియట్లీ రైట్ సైడ్ ఏదైనా నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉందా? నో, రైట్. ప్రిపోజిషన్ వచ్చింది, దట్ ఈస్ కరెక్ట్. ద బేబీ క్రైడ్ ఐస్ క్రీమ్ అంటే తప్పు గైస్. ఎందుకు? దీని పక్కన నౌన్ ప్రొనౌన్ ఇమీడియట్గా రావద్దు. వై? సచ్ వర్బ్స్ ఆర్ కాల్డ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ కదా. ఓకే, గుర్తుపెట్టుకోండి, వీటి పక్కన యూజువల్లీ ప్రిపోజిషన్ రావచ్చు, ఓకే, లేదా కంజంక్షన్ రావచ్చు, దట్ అని అట్లాంటి కంజంక్షన్, బట్ నెవర్ అ నౌన్ ఆర్ ప్రొనౌన్. గుర్తుపెట్టుకోండి. అట్లనే డై అని వర్బ్ యూజ్ చేసింది అనుకోండి, వాళ్ళు చనిపోయిందో అని చెప్పొచ్చు, ఏ టైంకి చనిపోయిందో చెప్పొచ్చు. కానీ డూ యూ సే
డై అనే పదం యూజ్ చేసి దానికి ఇమీడియట్గా ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ యూజ్ చేయడానికి వస్తుందా? తెలుగులో కూడా రాదు. అలాగే తెలుగులో కూడా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అందుకని ఈ వర్బ్స్ క్రై, డై, ఫ్లై, రైజ్, సే, స్లీప్. సే ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ టెల్ కదా బిహేవియర్లో. ట్రాన్సిటివ్ బిహేవియర్లో సే అన్నది ఆపోజిట్ ఆఫ్ టెల్. మీనింగ్ ఈజ్ సేమ్. హీ టోల్డ్ మై ఫ్రెండ్, హీ టోల్డ్ మీ అనొచ్చు, కానీ యూ కాన్ సే హీ సెడ్ మీ అని. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, హీ సెడ్ మీ అనేది రాంగ్ గైస్. హీ టోల్డ్ మీ అనొచ్చు, బట్ యూ కాన్ సే హీ సెడ్ మీ. అలాగే నెక్స్ట్ పైన ఇచ్చిన వర్బ్స్ అన్నీ కూడా దే ఆర్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. వాటికి రైట్ సైడ్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉండదు. వీటికి ఇమీడియట్లీ రైట్ సైడ్ ప్రిపోజిషన్ జనరల్లీ రావచ్చు లేదా కంజంక్షన్ రావచ్చు. ఓకే, ద బేబీ ఈస్ క్రైమ్. ఫర్ అనే ప్రిపోజిషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇట్లాంటి వర్బ్స్ ఏమంటారు? ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. హీ ఈజ్ వెయిటింగ్. అట్ అన్నది ప్రిపోజిషన్, వెయిటింగ్ అన్నది వర్బ్. వర్బ్కి రైట్ సైడ్ ప్రిపోజిషన్ ఉంటే ఆబ్జెక్ట్ లేనట్టు రైట్. అట్లాంటి వర్బ్స్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. అట్లనే రైజెస్, సన్ రైజెస్, ఇన్ అనే ప్రిపోజిషన్ వచ్చింది కాబట్టి ఇంట్రాన్సిటివ్ వర్బ్, ఆబ్జెక్ట్ లేని వర్బ్. ద బస్ స్టాప్డ్ నియర్ ద స్టేషన్. ఈ సెంటెన్స్లో స్టాప్ అనే వర్బ్ ఆబ్జెక్ట్ లేకుండా వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఓకే, కొన్నిసార్లు ఇది ట్రాన్సిటివ్ లా కూడా పనిచేస్తుంది. ఓకే గైస్, ద క్యాండిడేట్ సాట్ ఆన్ ద చైర్. వర్బ్ వితౌట్ ఆబ్జెక్ట్. ఎట్లా డిసైడ్ చేసినాం ఆబ్జెక్ట్ లేదని? బికాస్ దేర్ ఈస్ ఎ ప్రిపోజిషన్ ఇమీడియట్లీ టు ద రైట్ ఆఫ్ ద వర్బ్. ద ఓల్డ్ మ్యాన్ స్లీప్స్, ప్రిపోజిషన్ ఉంది, so that is a verb without object. Such verbs are called intransitive verbs. Okay guys, okay, although intransitive verbs lack direct objects, అంటే వాటికి డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ ఉండవు, అట్లాంటి వర్బ్స్ని ఓకే కొన్నిసార్లు ఒక సపరేట్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసేట్లాంటి వర్డ్స్ ఉండాలి దాని పక్కన. రిక్వైర్డ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్టర్ ద వర్బ్ సచ్ యాజ్ వన్ ఆర్ మోర్ అడ్వర్బ్ ఉండొచ్చు, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కూడా ఉండొచ్చు. ఇంతకుముందు చూసినాం కదా ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ద అండర్లైన్ పార్ట్స్ ఇన్ ద అబౌవ్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఆల్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. ఒక్కసారి చూడండి గైస్, ఇవన్నీ కూడా అండర్లైన్ చేసినటువన్నీ కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. ఓకే, వీటి గురించి ఇంకొంచెం టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్లో నేర్చుకుందాం ఆ లెసన్లో. ఓకే, ఇవన్నీ కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. ఎందుకు? ప్రిపోజిషన్తో స్టార్ట్ అయినాయి కాబట్టి. సో ఇంట్రాన్సిటివ్ వర్బ్స్కి రైట్ సైడ్ మీకు నౌన్ కానీ ప్రొనౌన్ కానీ రాకపోవచ్చు, కానీ వాటికి రైట్ సైడ్ జనరలీ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ రావచ్చు లేదా అడ్వర్బ్స్ రావచ్చు. ఓకే, దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్ ఆన్ ద నంబర్ ఆఫ్ అడ్వర్బ్స్ దట్ కెన్ ఫాలో, దట్ కెన్ బీ ప్రజెంట్ ఇన్ ఎ సెంటెన్స్ గైస్. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనము సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ లెసన్ డిస్కస్ చేసేటప్పుడు మీకు ఇది బాగా అర్థమవుతుంది. ఓకే, he got up from the chair. ఓకే, బై ది వే గైస్, గాట్ అప్ అన్నది ఫ్రేజల్ వర్బ్. అంటే కొన్నిసార్లు కొన్ని వర్బ్ సింగిల్ వర్బ్ లాగా రాకుండా ప్లస్ అడ్వర్బ్ వస్తుంది. ఇక్కడ అప్ అన్నది అడ్వర్బ్. ఓకే, ఇది మొత్తం ఇక్కడ వర్బ్ గాట్ దగ్గర ఎండ్ అవుతలేదు, అప్ తర్వాత ఎండ్ అవుతుంది. సో దీన్ని మొత్తం వర్బ్ లాగా ట్రీట్ చేయండి. కాకపోతే ఈ పదాన్ని ఈ వర్బ్ పదాల సమూహం రూపంలో వచ్చింది, అది ఫ్రేజ్ రూపంలో వచ్చింది కాబట్టి ఫ్రేజల్ వర్బ్ అంటారు దాన్ని. అందుకే దాన్ని ఫ్రేజల్ వర్బ్. ఫ్రేజల్ వర్బ్లో జనరల్ ఏం కనిపిస్తుంది మీకు? ఆ వర్బ్, ఫ్రేజల్ వర్బ్లో వర్బ్ ప్లస్ దాని అటాచ్డ్ అడ్వర్బ్.
ఓకే గైస్, ఇట్లాంటి వాటిని కూడా కన్ఫ్యూజ్ కావద్దండి. వీరి గురించి సపరేట్ లెసన్ ఉంది. దిస్ ఇస్ జస్ట్ టు గివ్ యూ అన్ ఐడియా, ఇట్లాంటి పాసిబిలిటీ కూడా ఉంటుందని. ఇక్కడ వర్బ్ ఏంది, మొత్తం ఎంటిటీని తీసుకోవాలి అక్కడ. దాని తర్వాత నౌన్ ఉందా లేదా చూడండి. నౌన్ ఉంటే కనుక ట్రాన్సిటివ్ వర్బ్, ఈ ఫ్రేజల్ వర్బ్ మొత్తం నౌన్ ఉంటే కనుక ట్రాన్సిటివ్ వర్బ్. లేకపోతే ఈ కేసులో లాగా ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. సో ఈ ఎగ్జాంపుల్ అయిన హీ గాట్ అప్ అనే వర్బ్ తర్వాత ఫ్రమ్తో స్టార్ట్ అయిన ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉంది కాబట్టి ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్. అట్లనే స్టూడ్ అనే వర్బ్ ఉంది, దేర్ అన్నది అడ్వర్బ్. ఓకే, కాబట్టి ఆబ్జెక్ట్ లేదు. దిస్ ఇస్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ద ఆడియన్స్ లాఫ్డ్ హార్టీలీ, హార్టీలీ అన్నది కూడా అడ్వర్బ్. ఈ వర్బ్కి రైట్ సైడ్ నౌన్ కానీ ప్రనౌన్ కానీ ఉంది అని అంటే అప్పుడు ఆబ్జెక్ట్ ఉన్నట్టు కన్సిడర్ చేస్తుంటే అప్పుడు ట్రాన్సిటివ్ అవుతుండే. నౌన్ కానీ ప్రనౌన్ కానీ రాకుండా అడ్వర్బ్ వచ్చింది కాబట్టి ఆబ్జెక్ట్ లేదు, దట్ ఈస్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఈ ఎగ్జాంపుల్ చూడండి. 2018 ఏపీ టెట్కమ్ టీఆర్టీ పీజీటీలో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీలో అడిగింది. ద జెంటిల్ మ్యాన్ డిసపియర్డ్ విత్ ద క్యాష్. ఇక్కడ అండర్లైన్ వర్డ్ అయిన డిసపియర్డ్ ఏంది అని అడిగింది. ఏ టైప్ ఆఫ్ వర్బ్ అని అడిగింది. ఆ క్వశ్చన్లో అడగలేదు గైస్. ఆప్షన్స్ని చూసి మీరు ఇక్కడ టైప్ ఆఫ్ వర్బ్ గురించి అడుగుతున్నాడు అని చెప్పి గుర్తుపట్టాలి. ఓకే, అలాగే డిసపియర్డ్ అన్నది ఏది ఈజియెస్ట్ ఆప్షన్స్ ఫస్ట్ ఎలిమినేట్ చేసాం. ఇది మోడల్ వర్బ్ అయితే కాదు. రైట్, సింగిల్ వర్బ్ వచ్చినప్పుడు అది హెల్పింగ్ వర్బ్ అసలుకే కాదు, దట్ ఈస్ ఆల్వేస్ మెయిన్ వర్బ్ కదా. కానీ ఈ ఆప్షన్స్లో మెయిన్ వర్బ్ అనే ఆప్షనే లేదు కదా. ఏమడుగుతున్నాడు, ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా అని. రూల్ ఏంది గైస్, ప్రిపోజిషన్ వచ్చిందంటే సింగిల్ వర్బ్కి రైట్ సైడ్ ప్రిపోజిషన్ వచ్చిందంటే అట్లాంటి వర్బ్కి ఆబ్జెక్ట్ ఈజ్ మిస్సింగ్. రైట్, అట్లాంటి వర్బ్స్ని ఏమంటాం, ఒకవేళ ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్ అనగలుగుతుంది. రైట్, కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి దట్ ఈస్ ఇంట్రాన్సిటివ్ వర్బ్, దట్ ఈస్ ఆప్షన్ 2. ఓకే గైస్, ఇంకో క్వశ్చన్ అడిగింది. వాట్ ఈస్ దట్? ఇది కూడా 2018, ఇది కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లోనే అడిగింది. ద చైర్ పర్సన్ మెన్షన్ అస్ దట్ టైమ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్. ఓకే గైస్, ఎర్రర్ ఏడుంది అంటే ఇక్కడ ఉంది గైస్. మెన్షన్డ్ అనే వర్బ్కి యూజువల్లీ రైట్ సైడ్ టు వస్తుంది. టు అనే ప్రిపోజిషన్ రావాలి. డైరెక్ట్ ఏమి ఇచ్చింది ఇక్కడ, ప్రొనౌన్ ఇచ్చింది. ఏదైతే వర్బ్ ఆబ్జెక్ట్ని తీసుకోదో టు అనే ప్రిపోజిషన్ని తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయో అట్లాంటి వర్బ్ ఆబ్జెక్ట్ని తీసుకోదు. కానీ బలవంతంగా అజ్ అనే ప్రొనౌన్ని ఆబ్జెక్ట్ లాగా ప్రజెంట్ చేసింది. దేర్ ఈస్ ది ఎర్రర్. ఏ పార్ట్లో ఉంది ఎర్రర్? ఆప్షన్ బిలో, పార్ట్ బిలో ఉంది. పార్ట్ బి ఈజ్ ఆప్షన్ 2. హియర్ mentioned is an intransitive verb, but they try to present it as a transitive verb. ఎట్లా, as అనే ప్రొనౌన్ తీసుకొని దాని పక్కన బలవంతంగా పెట్టి లేదా టు అనే ప్రిపోజిషన్ తీసేసి దీన్ని ట్రాన్సిటివ్ వర్బ్ లాగా ప్రజెంట్ చేయడానికి ట్రై చేసాం. దేర్ ఇస్ ఎర్రర్, కరెక్ట్ చేసినాం. ఓకే, సమ్ టైమ్స్ ద ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ డు నాట్ కంటైన్ ఎనీ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ ఆఫ్టర్ దెమ్. అట్లాంటప్పుడు కూడా ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇంట్రాన్సిటివ్ అంటే ఏంది, ఆబ్జెక్ట్ లేకపోతే ఆటోమేటికల్ ఇంట్రాన్సిటివ్. రైట్, అంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉండొద్దు. ఇక్కడ లేదు, దట్ ఈస్ ఇంట్రాన్సిటివ్. హీ లాఫ్డ్, నవ్విండు అని చెప్తున్నాడు, దట్స్ ఇట్. ద బేబీ క్రైడ్, బర్డ్స్ ఫ్లై. రైట్, వీటి పక్కన ఏ పదాలు లేవు. అట్లాంటప్పుడు కూడా నౌన్ ఆర్ ప్రొనౌన్ మిస్ అయితే ఆటోమేటికలీ దట్ ఈస్ ఇంట్రాన్సిటివ్ వర్డ్స్. ప్రిపోజిషన్ ఏ ఉండాలా, అడ్వర్బ్ ఉండాలని రూల్ ఏం లేదు. ఓకే, కొన్ని వర్బ్స్ ఉంటాయి. ఆ వర్బ్స్ దే యాక్ట్ యాజ్ బోత్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్. ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ లాగా యాక్ట్ చేస్తాయి. ఎగ్జాంపుల్, మూవ్, సింగ్, స్టాప్, రైట్, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్, ద గర్ల్ రోట్ ఏ లెటర్. రోట్ అనే వర్బ్, ఏ లెటర్ అనే నౌన్ వచ్చింది కాబట్టి ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ కలిగిన వర్బ్ని ఏమంటాం, ట్రాన్సిటివ్ అంటాం. రైట్, ట్రాన్సిటివ్.
ఇది చూడండి, ద గర్ల్ రోట్ ఆన్ ద ఫ్లోర్. ఇక్కడ వర్బ్, ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ రోట్ అనే వర్బ్కి రైట్ సైడ్ నౌన్ వచ్చింది, ఆ నౌన్ ఆబ్జెక్ట్ అనుకున్నాం. అది ఇక్కడ నౌన్ ఉందా? నో గైస్, ప్రిపోజిషన్ ఉంది. అంటే అర్థమైంది, దీనికి ఆబ్జెక్ట్ ఈస్ మిస్సింగ్. అట్లాంటి వర్బ్ ఏమవుతుంది? ఇంట్రాన్సిటివ్. సేమ్ వర్బ్ రెండు డిఫరెంట్ సెంటెన్సెస్లో డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్. కొన్ని వర్బ్స్ కొన్ని సెంటెన్సెస్లో ట్రాన్సిటివ్గా, ఇంకొన్ని సెంటెన్స్లో ఇంట్రాన్సిటివ్గా పనిచేస్తుండొచ్చు. ఓకే, ఈ పాసిబిలిటీ కూడా ఉందని గుర్తుంచుకోండి గైస్. ఓకే గైస్, సో ఇట్లాంటి పాసిబిలిటీ కూడా ఉందని గుర్తుపెట్టుకోండి. వర్బ్స్, కొన్ని వర్బ్స్ దే యాక్ట్ యాజ్ బోత్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్, హీ మూవ్డ్ హిజ్ హ్యాండ్. మూవ్డ్ అనే వర్బ్ హిజ్ హ్యాండ్ అనే నౌన్ ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. సో దట్ ఈస్ ట్రాన్సిటివ్. అదే మూవ్డ్ తర్వాత ఇక్కడ ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ వచ్చింది, అట్లాంటప్పుడు ఆబ్జెక్ట్ ఈజ్ మిస్సింగ్, అప్పుడు అది ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఓకే, షీ సింగ్స్ భజన్స్. భజన్స్ అన్నది నౌన్, అది ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది కాబట్టి దట్ ఈస్ ట్రాన్సిటివ్. షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉన్నట్ట? నో, రైట్, ఆబ్జెక్ట్ ఈస్ మిస్సింగ్, సో దట్ ఈస్ ఇంట్రాన్సిటివ్. ద పోలీస్ స్టాప్ ద ప్రొటెస్టర్స్. ప్రొటెస్టర్స్ అన్నది నౌన్, ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది నౌన్, కాబట్టి దట్ ఈస్ ట్రాన్సిటివ్. ఆబ్జెక్ట్ కలిగిన వర్బ్ని ట్రాన్సిటివ్. యాక్ట్ అనే ప్రిపోజిషన్ వచ్చింది, ఆటోమేటికలీ ఇక్కడ ఆబ్జెక్ట్ ఈజ్ మిస్సింగ్ కాబట్టి ఆబ్జెక్ట్ లేని వర్బ్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. రైట్, ఇట్లాంటి వర్బ్స్ బోత్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ లాగా యాక్ట్ చేస్తాయి. ఇది చూడండి గైస్. ఓకే, 22 టెట్లో అడిగిండు, పేపర్ 1 ఎలా అడిగిండు. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కేర్ఫుల్లీ. ఓకే, షీ ఓపెన్ ద డోర్ ఓపెన్. సారీ గైస్, అండర్లైన్ చేయడం మిస్ అయినా. రెండు సెంటెన్సెస్ ఉన్నాయి. షీ ఓపెన్ ద డోర్ ఓపెన్. ఓకే, నౌ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద వర్బ్ యూజ్డ్ ఇన్ దీస్ టూ సెంటెన్సెస్. ఓకే, అది లేదు కానీ అట్లా అర్థం చేసుకోండి. ఓపెన్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ ట్రాన్సిటివ్ వర్బ్ ఓన్లీనా? ఇది చూడండి గైస్, ఓపెన్ అనే వర్బ్, దానికి రైట్ సైడ్ ద డోర్ అనే నౌన్ ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది, అంటే ఆబ్జెక్ట్ కలిగిన వర్బ్, అంటే ఇదేంటి ట్రాన్సిటివ్, రైట్, ట్రాన్సిటివ్ వర్బ్ ఇక్కడ. ఓకే, ద డోర్ ఓపెన్డ్, ఇక్కడ నౌన్ లేదు, ప్రొనౌన్ లేదు. అలాగే గైస్, అట్లాంటప్పుడు ఏమవుతుంది? ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది, రైట్, ఇంట్రాన్సిటివ్. అంటే ఓపెన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ బోత్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ కదా. కానీ ఆప్షన్ 1 చూడండి, ఓపెన్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ ట్రాన్సిటివ్ వర్బ్ ఓన్లీ అంటున్నాడు. సో వీ కెన్ ఎలిమినేట్ దట్. ఓపెన్ కాంట్ బి యూజ్డ్ యాజ్ ఎ ట్రాన్సిటివ్ వర్బ్, ఇక్కడ యూజ్ చేసిన కదా, ట్రాన్సిటివ్ అని ప్రూవ్ చేసినాం. సో దట్ ఈస్ ఆల్సో రాంగ్. ఓపెన్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ ట్రాన్సిటివ్ వర్బ్ అండ్ అన్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఆల్సో, అదే కదా ప్రూవ్ చేసింది మనం, రైట్. సో దిస్ కుడ్ బి యువర్ ఆన్సర్. కానీ వెయిట్, దేర్ ఇస్ వన్ మోర్ ఆప్షన్ టు బి ఎలిమినేటెడ్, కాబట్టి అప్పుడే సెలెక్ట్ చేద్దండి. ఓపెన్ కాంట్ బి యూజ్డ్ ఇన్ సింపుల్ పాస్ట్. ఎందుకు యూజ్ చేయలేదు? ఈ రెండు కూడా సింపుల్ పాస్ట్లోనే ఉన్నాయి, V2. ఓకే, ఈ ఆప్షన్ అర్థం కాలేదంటే వెయిట్ టిల్ వి స్టార్ట్ డూయింగ్ టెన్సెస్ గైస్. చాలా సింపుల్ టాపిక్ అది. ఓకే, సింప్లీ చెప్పాలంటే సింపుల్ పాస్ట్లో వర్బ్ V2లో ఉంటుంది. V2 ఎప్పుడు సింగిల్గా వస్తుంది కదా, ఇక్కడ వచ్చినట్టు. అలాగే గైస్, ఇది కూడా రాంగ్. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఇస్ ఆప్షన్ 3, that is open can be used as a transitive verb and an intransitive verb also. Okay, next one we'll do in the next video guys. Let's end this video here. Now remember, don't try to take notes and upload చేస్తా PDF. వన్స్ ఈ లెసన్లో ఉన్న అన్ని వీడియోస్ అప్లోడ్ అయినాక లాస్ట్కు ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో నేను
ఈ లెసన్ ది పీడిఎఫ్ అప్లోడ్ చేస్తా. లింక్ పైన క్లిక్ చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి you can download it. If possible, get it printed. Alright guys, thank you very much. We'll meet in the next video.